ఆ సారు ఆయన కలితే నేను అనుకున్నా నా బిడ్డకు న్యాయం జరగలేదు. ఆ సారు నాకు న్యాయం చేయాలా? ఎట్లా న్యాయం చేయాలంటే నాసుంటి బిడ్డలు నాసుంటి తల్లులు రాష్ట్రం మీద ఎంతో పబ్లిక్ ఉన్నారు. మరి ఇప్పుడు ఈ చర్య తీసుకపోతే ప్రజలంతా చచ్చిపోతూనే ఉంటారు. ఆడోళ్ళు మగవాళ్ళు మిగిలిపోతారు, ఆడోళ్ళు చచ్చిపోతారు. ఎందుకంటే వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు రిపోర్ట్లు ఇవ్వలేరు. రిపోర్ట్లు ఇవ్వమంటే రిపోర్ట్లు ఇస్తలేరు. దురాద్ర పత్రం ఇవ్వమంటే అది ఇస్తలేరు. నువ్వు కోర్టుకు పోయి తెచ్చుకపో, ఒక్కళ్ళ మీద కేసు రాసిన మేము ఒక్కళ్ళ పేరు చెప్పు. నలుగురు ఎంపీరు ఒక్కళ్ళ పేరు ఎట్లా చెప్పాలి నేను? నలుగురు ఎంపీరు బరాబరి నలుగురు ఎంపీరు పట్టుబట్టి 4 ఎకరాల పొలం మాట్లాడుకో అరిగానికి సంబంధం మాట్లాడుకురు. 4 ఎకరాల పొలం 40 లక్షలు. అయితే నడిపోనికి అంత పోసిరు, గల పెద్దోనికి అంత పోసిరు. ఈయనకు కూడా అంతే పోతారట. పోతంటే వెళ్ళిపో నువ్వు నా దగ్గర లేదు, నీకు 20 లక్షల దాకా ముట్టే చెప్పిన, నీకు 3 తులాల బంగారం పెట్టినా, తాగునిచ్చిన, బండి కొనిచ్చిన, ఇంకెంతగానం పెట్టాలి, 5 లక్షల రూపాయలు ఇచ్చిన, ఇంకా ఇవి అంటే నా బిడ్డ నిస పెట్టి వెళ్ళిపో, నా దగ్గర అంత సోమత లేదు, మేము అడక తిని బతును, నా భర్త కళ్ళు వేయినాయి, ఇస పెట్టి వెళ్ళిపో అంటే లేదు తాత్పర్యం ఎత్తామని అన్నాడు. 2-3 సార్లు అడిగిండు. మా వాళ్ళు బాగా కట్నం పిల్లని చేసుకోమంటారు, కట్నం బాగా వస్తుంది అని అంటే నీ ఇష్టం ఉంటే